తెలిసి వదినమ్మని ఇప్పటి వరకు నువ్వు సోషల్ మీడియాలో చూపించలేదు అనుకుంటా. ఒక ఈటీవీలో తప్ప ఎక్కడ ఓకే, ఈటీవీలో తప్ప ఎక్కడ చూపలే. సో అంటే అది శాటిలైట్ కాబట్టి ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్లో. సో ఫస్ట్ మీకు ఫోటో చూపిస్తా, తర్వాత రిక్వెస్ట్ చేసి వద్దామని బయటికి రప్పిస్తా. సో ఇక్కడ చూడండి వాళ్ళ బాబు ఎంత క్యూట్గా ఉన్నాడో. సో ఎన్ని మంత్స్ అప్పుడు ఇది? అది 3 months. 3 months అప్పుడు వాడికి బార్సల్ టైం అనమాట. ఓకే, నేమ్ పెడతాం కదా ఓకే, పేరు పెట్టేటప్పుడు. సో వదిన పేరన్నా కుందనశ్రీ. ఓకే, బాబు పేరు ఎస్ఎస్సి నాయుడు. ఓకే, సూపర్ అసలు. సో ఆ 2 ఫొటోస్ బాగున్నాయి. అది ఎంగేజ్మెంట్ టైంలో ఫోటో. ఓకే, సో అది ఎంగేజ్మెంట్, ఇదేమో మ్యారేజ్ అయ్యి బాబు మ్యారేజ్ అయిన తర్వాత 3 months. ఓకే, సో ఇది ఎప్పుడు ఈ ఫోటో? ఇది మ్యారేజ్, ఇది మ్యారేజ్ ముందు అనమాట. చాలా మొత్తానికైతే హాల్ చాలా బాగుంది. అంటే ఈ డిజైన్ మొత్తం మీదేనా? నేనే దగ్గరుండి ఇంకా చేపించేసుకున్నాను అనమాట. మొత్తం వర్కర్స్ ని పెట్టించేసుకొని ఇదైతే గుజరాత్ నుంచి తీసుకొచ్చాను. ఇది ఓకే, ఇది మన లోకల్ ఫ్రేమ్ ఇది లేదు, టైల్స్ అవుట్ ఫినిషింగ్ అనమాట. ఇది రావడానికి మాక్సిమం 1 month అబోవ్ పట్టింది. సో నాకు ఫస్ట్ నుంచి నాకు ఈ థీమ్ కావాలని మెంటల్ గా ఫిక్స్ అయినా. ఓకే, అంటే కృష్ణుడు కదా. సో కృష్ణుడు థీమే కావాలని ఎందుకు అనుకున్నారు? అలానే కాదు, చూడగానే నాకు ఎందుకో చాలా ఇష్టం అనమాట. అంటే లైక్ మీరు అనేది కృష్ణ అంటే చాలా ఇష్టం. అది ప్రతి వారి ఇంట్లో ఉంటది. సో మన ఇంట్లో కొంచెం పెద్ద ఫ్రేమ్ పెట్టుకుందామని. సో అది ఇది కూడా అవుట్ ఫినిషింగ్ వస్తుంది. అది అంటే రీసెంట్ గా నేను ఆస్ట్రాలజర్ని ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆయన కూడా చెప్పడం జరిగింది సుప్రీం గాడ్ ఎవరు అని అంటే కృష్ణుడు అని చెప్పేసి. సో అందరి ఇళ్లలో ఫొటోస్ ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే అంటే లైక్ ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు అంటారు కదా, వాళ్ళందరికీ ఇతనే దేవుడు. అంటే లైక్ ప్రతి ఒక్కరు, అంటే నాకు రాముడు వారి ఇష్టం, నీకు శివుడు ఇష్టం, మన ఇద్దరికి ఆయన అంటే ఇష్టం. అలా ప్రతి ఒక్కరు లైక్ చేస్తారు. ఓకే, అంటే పెళ్లి కాకముందుకు ఎంతమంది గోపికలు ఉండే మరి? అలా ఏం లేదు. ఓకే, అలా ఏం లేదు. నా మైండ్ అలా ఒకలాగా, అంటే చెప్పాను కదా లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా, మన కొన్ని కారణాల వాళ్ళకు కొంతమంది రిజెక్ట్ చేశారు, వాళ్ళకి మనం సమాధానం చెప్పాలని. అవన్నీ ఆ స్టోరీ కూడా చెప్తాడు, చెప్పలేకపోయిండు. చెప్తారా? బేబీ 2 వచ్చింది అనుకుంటా. చెప్పాం, చాలా చోట్ల చెప్పాం, అది అందరికీ తెలుసు. ప్రాబ్లం ఏంటి.